యానాదుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచులయ్య అన్నారు. నగరంలోని గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొన్న సమస్యలపై తీర్మానాలు చేసి చర్చించి వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని అన్నారు. గత 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిందని, ఆ తీర్పుని యానాదుల సంక్షేమ సంఘం పూర్తిగా స్వాగతిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే యానాదుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేందుకు వర్గీకరణ అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస, చక్రవర్తి, వెంకట సుబ్బయ్య, రావురి పద్మావతి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు కోమరిగిరి మాల్యాద్రి, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్లంచర్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. యానాదుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము కొన్ని తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా ఒకే విషయం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో అతి పెద్ద గిరిజన తెగ యానాదులు. కానీ యానాదులు ఇప్పటికీ రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చించి ఎస్టీ వర్గీకరణ చేయాలి, ఎస్టీలను కూడా ఏబిసిడీలుగా విభజించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు దీని మీద చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఎస్సీల్లో మాదిగలు ఎలా వెనుకబడి ఉన్నారో అలాగే ఎస్టీల్లో యానాదులు అంతకంటే ఇంకా యానాదుల యొక్క జీవితాలు దుర్భరంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చర్చించి ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. ఏ విధంగా ఎస్టీ వర్గీకరణ మీద ఉద్యమం చేయాలి, అలాగే ఎస్టీలను ఏబిసిడీలుగా విభజించాలి, అందులో యానాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా చర్చించబోతా ఉన్నాం. మీరు ఎందేటి వెంకట సుబ్బయ్య, నేను యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. ఇందాక మా సోదరుడు పెంచులయ్య గారు చెప్పినట్టుగా గత 2-3 రోజుల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మేమందరం కూడా హర్షాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా మాకు అవసరం. ఈ రాష్ట్రంలో మేము దాదాపుగా 10 లక్షల పైసలకు ఎస్టీలు యానాదులు ఉన్నారు. ఇప్పటికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు చాలా వాటికి యానాదులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మా గిరిజనులైనటువంటి ఎరుకుల, లంబాడి ఈ రకంగా చాలామంది కూడా వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో 7% రిజర్వేషన్ దాన్ని వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. మేము దాంట్లో 0.5% కూడా యానాదులు ఆ రిజర్వేషన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మాకు రావాల్సినటువంటి వర్గీకరణలో భాగంగా ఏదైతే ఉందో ఏబిసిడిని పెట్టాలి. ఇంకొక ముఖ్య విషయం ఒకటి చెప్తా ఉన్నా. గతంలో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక తీర్మానం వెళ్ళింది. యానాదుల్లో కప్పల యానాదులని, మంచానాదులని, రెడ్డానాదులని ఈ రకంగా చెప్తూ ఉన్నారు. సల్లా యానాదులని చెప్తా ఉన్నారు. 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, యానాదులందరూ కూడా ఒకే యానాది. దీంట్లో మంచానాదులు, సల్లా యానాదులు, రెడ్డానాదులు అనేటటువంటి వర్గీకరణ లేదు ఇక్కడ. మాదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానాది జాతి మాత్రం ఒకే యానాది. యానాదులు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. కలిసికట్టుగా మేము ఈ వర్గీకరణ కోసం పోరాడతాం. ఈ వర్గీకరణలో భాగంగా యానాదులకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.